ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పార్వతీ పరమేశ్వరు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మరి 24 ఆగస్టు 2025 నుంచి 30 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మనం చూసుకోవాలి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలో, రవికేతువులు సింహరాశిలో, అదేవిధంగా మనకి చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మిథున రాశిలో గురుడు, చంద్రుడి యొక్క సంచారం సింహ, కన్య, తులారాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు వీరు అనుకూలంగా ఉన్నారు. అంటే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో సామాన్యంగా ఉన్న వారాంతం అన్నింటా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, క్యాలిక్యులేషన్స్ పెరుగుతాయి, విధులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వార ప్రారంభం వారాంతం చాలా విజయంగా ఉంటుంది. వారం మధ్యలో నిదానంగా ఉండడం మంచిది. అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లయితే విజయం మీ సొంతం అవుతుంది. మీ యొక్క ఆలోచన విధానాలు బాగుంటాయి, దూరం నుండి శుభవార్తలు అందుతాయి, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి, రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వృత్తుల వారు డెవలప్మెంట్స్ క్రమేపీ అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉంటుంది. అన్నిటికంటే ఎలక్ట్రానిక్స్, అలాగే ఆత్మస్థైర్యం, ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కాస్త ఆర్థిక పరమైన సమస్యలు కూడా మీకు తగ్గుతాయి. అంచేత ప్రతి విషయంలో కూడా మరింత శ్రద్ధతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. విద్యాపరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం ఖచ్చితంగా కనపడుతుంది. అందుచేత ఈ రాశి వారికి అన్నింటా ప్రోత్సాహకరంగా ఉన్నది కాబట్టి వారం సంఖ్యల్లో ఎక్కువగా 5 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో మీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దైవం కూడా మనం చూస్తే అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దుర్గా సప్తశ్లోకి చదవండి, మంచి ఫలితం ఉంటుంది.